గత 5 ఏళ్ల తన పాలనలో ఒక్కటంటే ఒక్కటి డిఎస్సి ఉద్యోగం కూడా ఇవ్వని జగన్కి మెగా డిఎస్సి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డిఎస్సి ద్వారా 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపితే జగన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. కేంద్రంలో నీట్ పరీక్షా పేపర్ లీక్ అంశానికి అక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. రాష్ట్రంలో పారదర్శకంగా జరిగిన డిఎస్సిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాలనడం జగన్ పిచ్చి మాటలు, అవగాహన రాహిత్యానికి నిదర్శనమని, అవాకులు చెవాకులు పేలడం ఆయనకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. మెగా డిఎస్సి 2025 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిత్వంలో 16,600 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది మెగా డిఎస్సి కండక్ట్ చేసి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెగా డిఎస్సి అన్నాడు, ప్రతి ఏడాది డిఎస్సి అన్నాడు, ఏం చేయలేదు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆయన మాటలు మాత్రం ఎక్కువ మాట్లాడతాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 5 ఏళ్ల ముఖ్యమంత్రిత్వంలో ఒక్క ఉద్యోగం, ఒక్కటి ONE1 ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిన రీతిగా మెగా డిఎస్సి బ్రహ్మాండంగా కండక్ట్ చేశారు. 16,000 మంది పైచీలకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. వాళ్ళంతా సంవత్సర కాలంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ మెగా డిఎస్సి మీద ఏమాత్రం అవగాహన లేని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్లుగా అవాకులు చెవాకులు, అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో నీట్ ఎగ్జామినేషన్, NEET నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటంలో పేపర్ లీక్ అయింది కనుక, సరిగా కండక్ట్ చేయలేదు కనుక అక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. కొద్దిపోతే ప్రజా ఒత్తిడికి లొంగి. ఇక్కడ మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఎందుకు రాజీనామా చేయాలయా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా అర్థం ఉందా? నువ్వు మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా? అక్కడ కేంద్రంలో ఆయన రాజీనామా చేస్తే ఇక్కడ లోకేష్ బాబు గారిని చేయమని అంటావేంటి? ఏమిటి పిచ్చి పిచ్చి మాటలు? ఎందుకు అడుగుతున్నావు? ఏమైంది మెగా డిఎస్సిలో? నీకేం తెలుసు అని అడుగుతున్నావు? వాట్ డూ యూ నో? 3.5 లక్షల మంది పరీక్ష రాశారు, అప్లికేషన్లు పెట్టారు. ఉద్యోగాలకు ఆశావహులు వాళ్ళందరూ కూడా 3.5 లక్షల మంది అప్లికెంట్స్ ఆశావహులు ఉంటే అందులో 16,600 మంది ఎంపికయ్యారు. మీరు ఇప్పుడేం దేని మీద ఒత్తిడి చేస్తున్నారు? స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగింది. ఏం అవకతవకలు జరిగింది? సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ యువ నాయకులు బోండా రవితేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పనితీరుపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సుందనయ్య నగర్లోని అన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లిన బోండా రవితేజ ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందన్నారు. ప్రభుత్వ పనితీరును నేరుగా ప్రజలకు చేరవేసేందుకే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సౌకర్యాలు, వీధి దీపాలు, పార్కులు, కమ్యూనిటీ హాల్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కారం చూపుతామన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సొంత నిధులతో పేద కుటుంబాలకు పెన్షన్లు, కుట్టు మిషన్లు, ఇస్త్రీ బండ్లు, తోపుడు బండ్లు, విద్యార్థులకు విద్యా సహాయం, ఇతర జీవనోపాధి పరికరాలను అందిస్తూ అనేక కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని రవితేజ తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను
మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని, పార్టీ శ్రేణులు ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటారని ఆయన స్పష్టం చేశారు. మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మదనానగర్ ప్రాంతంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన సూచనల ప్రకారం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మరి ఆనాడు 2024లో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని కూడా ప్రణాళికాబద్ధంతో నెరవేరుస్తూ ముందుకు వస్తాం జరుగుతూ ఉంది. అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఆ పెట్టిన హామీల్లో ప్రథమంగా ఎన్టీఆర్ భరోసా కింద 4,000, 6,000, 10,000, 15,000 ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల మొదటి తారీఖునే ఇవ్వటం, నేరుగా వెళ్ళి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా శ్రీశక్తి కింద మహిళలందరికీ ఉచితంగా బస్సు సరఫరా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన భోజనం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వటం, మరి చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఏడాదికి 1,000 రూపాయలు వాళ్ళందరి అకౌంట్లో డైరెక్ట్గా జమ చేయటం, అదేవిధంగా 3 గ్యాస్ బండ్లు మహిళలందరికీ కూడా ప్రభుత్వం తరపున ఇవ్వటం, మళ్ళీ దానిపైన ఉన్న సబ్సిడీని కూడా వాళ్ళ అకౌంట్లోనే జమ చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా మరి ఈరోజు ఇక్కడ ఈ 3-4 సందులు కూడా మేము వెళ్ళి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఇంకేమైనా మీకు సమస్యలు ఉన్నాయా స్థానికంగా అని అడిగితే ఎక్కడా కూడా ఎటువంటి సమస్యలు లేవు అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. అంటే కూటమి నాయకులు ఏ విధంగా వాళ్ళ యొక్క పరిధిలో పనిచేస్తున్నారనే దానికి ఇది ఒక మంచి సూచన. ప్రజలే వాళ్ళ యొక్క సొంతంగా చెప్పటం అనేది చాలా సంతోషంగా ఉంది. అంటే ఏదైతే నమ్మకంతో అంటే 95% మార్జిన్తో, స్ట్రైక్ రేట్తో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ని ఇక్కడ రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ బీజేపీ, ఇక్కడ మన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏ నమ్మకంతో అయితే తెలుగుదేశం ప్రజలు గెలిపించారో దానికి అనుగుణంగానే, దానికి తగ్గట్టుగానే ప్రజల యొక్క శ్రేయస్సే, ప్రజల యొక్క ప్రగతి, ప్రజల యొక్క అభివృద్ధే మా యొక్క ధ్యేయంగా ఈరోజు కూటమి నాయకులు కానీ శాసనసభ్యులు బోండా ఉమా గారు కానీ పనిచేయటం చాలా సంతోషం. ఎప్పుడూ కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏ ప్రజలకి ఎవరికైనా సరే ఆపద వచ్చినా, ఏ పేదవాడి ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా ఉండేది బోండమ్మ గారు కానీ వాళ్ళ కుమారులుగా మేము కానీ మా ఒక కుటుంబ సభ్యుల్లాగా మంచి బోండమ్మ గారి కోసం కానీ పార్టీ కోసం కానీ కష్టపడే సైనికుల్లాగా మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సెంట్రల్ నియోజక ప్రజల అభివృద్ధికి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 10 వరకు దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీడియా ముందు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, మాటలు కోటలు దాటిస్తారు, కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకుంటాకి సొల్లు కబుర్లు ఎన్నో చెప్తారు. వాస్తవానికి ఆయన విద్యాశాఖ తప్పితే అన్ని శాఖలు చూస్తారు. అన్ని శాఖలు నాయే అంటారు, అన్నిట్లో ఏలాడతారు. ఏ మంత్రిని పనిచేయనివాడు విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేస్తారు. కేవలం విద్యాశాఖను ఎందుకు వాడుకున్నాడా అంటే ఆయన డిఎస్సి రిక్రూట్మెంట్ అనే దాన్ని భ్రష్టు పట్టిస్తాకి మాత్రమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మాచ్యులుగా తన పదవిని వాడుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. 2025 డిఎస్సిలో అసలు మొదలు పెడతామే. వెనకటికేదో సామెత చెప్తారు, కాపురానికి వచ్చిన రోజు తొలి రోజు చూడమని చెప్తారు అమ్మవారి భాగవతాన్ని. ఆయన మొదలు పెడతామే డిఎస్సి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఎస్సి కన్వీనర్ ఉంచారు. డిఎస్సి కన్వీనర్ ఒకవేళ అతను నచ్చలేదు, లేదు అతన్ని తరిమేసి ఇంకొక డిఎస్సి కన్వీనర్ వీళ్ళు మెచ్చినా, వీళ్ళకి నచ్చినా, వీళ్ళు ఎంచుకున్నా ఇంకొక అధికారిని డిఎస్సి కన్వీనర్గా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే డిఎస్సి కన్వీనర్ ఏం చేస్తారు, పరీక్షలు నిర్వహిస్తారు. రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఆయన నాయకత్వంలో, ఆయన యొక్క పరిశీలనలో మొత్తం జరుగుతాయి. ఈ డిఎస్సి పరీక్షకి పేపర్ ఎవరు తయారు చేస్తారంటే ఎస్సీఆర్టీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకడే, ఆయన్నే డిఎస్సి కన్వీనర్గా చేస్తారు. అంటే రెండిటికి పరీక్ష పేపర్ తయారు చేసే అతను, పరీక్ష పేపర్ చేసే వ్యవస్థ
పరీక్ష నిర్వహించే వ్యవస్థ 2 ఒక మనిషికే ఇస్తారు. అంటే అక్కడే పారదర్శకత లోపించిందనేది చిన్నపిల్లోడిని అడిగినా లేదా పెద్దగా చదువు రానటువంటి ఏ వ్యక్తిని అడిగినా, లోకజ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దీనికి పెద్దగా పండితులు అక్కర్లేదు. ఎస్సీఆర్టీ పేపర్ తయారు చేస్తుంది, అదే ఎస్సీఆర్టీ కుర్చీలోంచి యువతలకు వచ్చి డిఎస్సి కుర్చీలో కూర్చుని అదే మనిషి అదే వ్యవస్థ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తాడంట. జగన్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని రద్దుపరిచి వీళ్ళ సంతకాలతో వీళ్ళ తేదీలతో ఇంకో డిఎస్సిని ఇస్తారు, కొత్త డిఎస్సి అని చెప్పి. ఆ డిఎస్సి మొత్తం అంటే పారదర్శక పాత్ర వేసి అక్కడితో ఆగరు. ప్రశ్నాపత్రాల తయారీలో ప్రక్రియ మొత్తాన్ని, అది కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్ని లేదా అప్లోడింగ్ని లేదా డిజిటలైజేషన్ని, వీటన్నిటిని ఎవరుంటారా అంటే ఎవడో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండరు. మొత్తం టోటల్గా ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులే ఈ మొత్తం వ్యవస్థ నిర్వహణలో వాళ్ళు ఉంటారు. రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఆరోపించారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి పూర్తి పునాది వైఎస్ జగన్ ప్రభుత్వం వేసిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్నది కేవలం క్రెడిట్ చోరీ మాత్రమేనని విమర్శించారు. మీరు 2 సార్లు రివ్యూలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు టొబాకో దాని మీద. అసలు మీరు ఏ చర్యలు తీసుకోకుండా, ఎటువంటి మద్దతు రైతులకు లేకుండా మీరు ఈరోజు పొగాకు అనేదాన్ని పూర్తిగా సంక్షోభంలో నెట్టిన పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి రైతులు ప్రతిరోజు కందుకూరులో ఒక రోజు, టంగుటూరులో ఒక రోజు, ప్రతి టొబాకో బోర్డు దగ్గర ప్రతి చోట రోడ్డు ఎక్కి రైతులే ధర్నాలు చేసి ట్రాక్టర్ ర్యాలీలు ఎన్ని చేసినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ సంక్షోభం దాని అందరూ అది వచ్చింది కాదు. ఎందుకు ఆ మాట నేను క్లియర్గా చెప్పగలుగుతున్నానంటే, నేను 2 వారాల క్రితం కందుకూరు టొబాకో బోర్డును సందర్శించడం జరిగింది. సందర్శించిన క్రమంలో అక్కడ మేము బయ్యర్లందరినీ కూడా అన్ని కంపెనీల ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. మేము అడిగాం, టొబాకో కర్ణాటకలో ఆక్షన్ క్లోజ్ అయిందని అడిగితే అయింది సార్ అని చెప్పారు వాళ్ళు. కర్ణాటకలో మరి ప్రైస్ ఎంత పడింది సార్ అని అడిగితే 36,000 రూపాయలు పలికింది కింటా అని చెప్పి చెప్తా ఉన్నాను. కర్ణాటకలో 36,000కు కొన్న ఏదైతే కంపెనీల ప్రతినిధులు ఉన్నారో, బయర్లు ఉన్నారో, మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 16,000 రూపాయలకి ఎందుకు కొంటున్నారు మీరు అడిగితే ఒక్క కంపెనీ ప్రతినిధి కూడా ఆన్సర్ చేయకుండా నోర్లు మూసుకొని కూర్చున్న, మాట్లాడకుండా ఉన్న పరిస్థితి ఆ రోజు. మేము అదే అడుగుతా ఉన్నాం. పక్క రాష్ట్రంలో 36,000 రూపాయలకి పొగాకు ఒక కింటా కొంటే ఆంధ్రప్రదేశ్లో 16,000కి ఎందుకు తగ్గింది అని అడుగుతున్నాం మేము. పైగా పొగాకుకు వచ్చేటప్పటికి సప్లై డిమాండ్ కూడా పెద్ద ఇబ్బంది పరిస్థితులు లేవు. ఎందుకంటే వాళ్ళు స్టాక్ పెట్టుకుంటారు. పొగాకు కొన్న తర్వాత ఈ కంపెనీలను కూడా ప్రాసెస్ చేసుకొని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా స్టాక్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు సిండికేట్ అయ్యి ఈరోజు ప్రభుత్వం, ఐటీసీ అన్ని కంపెనీలతో కలిపి కుమ్మక్కై ఈరోజు రైతుల్ని నిలువున ముంచేసి ఈరోజు పొగాకు మొత్తాన్ని కూడా ఈ వ్యాపారస్తులు కొమ్ము కాసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళతో సిండికేట్ ప్రభుత్వం లాగా మారి ఈరోజు ఇది కూటమి ప్రభుత్వం మొత్తం కలిసి సిండికేట్ నడుపుతూ ఈ టొబాకో సిండికేట్లో రైతులకు అన్యాయం చేసి ఈరోజు రైతులకు కనీసం సగం కూడా పంటకి ఏదైతే ఖర్చు అయిందో దాంట్లో సగం కూడా రాని పరిస్థితుల్లో ఈ రైతులు అల్లాడిపోతూ ఉంటే మీరు రైతులను గాలికి వదిలేసి మీ పార్టీకి మీరు పోయి మీరు పనులు చేసుకుంటా ఉంటే ఈరోజు రైతులు ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో రోడ్డెక్కి పొగాకు రైతులు ఆందోళన చెందుతూ ఉంటే నిమ్మగా నీరెత్తినట్టు ఉంది ఈ ప్రభుత్వం ఉంది. మైనార్టీ నాయకుడు ముస్తఫాపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన కిడ్నాప్ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా తీవ్రంగా విమర్శించారు. అసలు బాధితులపైనే కేసులు నమోదు చేసి వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె ఆరోపించారు. ముస్తఫాకు పొగాకు సరఫరా చేయాల్సిన సూరిబాబు 36 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నప్పటికీ ఒప్పందం ప్రకారం పొగాకును అందించకుండా తప్పించుకుని తిరిగాడని తెలిపారు. అంతేకాకుండా ముస్తఫాకు ఇవ్వాల్సిన పొగాకును ఇతరులకు విక్రయించే ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు. వాస్తవాలను పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపుల కోసం కేసులు బనాయించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారంగా పోరాటం కొనసాగిస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ రాష్ట్రం మొత్తం కూడా అందరికీ, మైనారిటీలకు కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆయన గురించి చాలా చక్కగా తెలుసు. అలాగే రాజకీయంగా కాకుండా వ్యాపార పరంగా కూడా నాన్నగారు ముస్తఫా గారు
40 సంవత్సరాల నుంచి పొగాకు వ్యాపారం చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతుకి కానీ లేకపోతే ప్రతి ఒక్క వ్యాపారవేత్తతో కూడా ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈరోజు సూరిబాబు అని చెప్పి మరి నూజివీడు దగ్గర ఆయన మరి కేసు పెట్టడం జరిగింది. ఏం కేసు అంటే కిడ్నాప్ కేసు. రిగార్డింగ్ ఏంటి అంటే మరి సూరిబాబు అనే వ్యక్తి మా తమ్ముడితో వ్యాపారంలో ఉన్నారు కాబట్టి నాన్నకి తెలియకుండా దాదాపుగా 36 లక్షలు మరి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే పొగాకు కొనడానికి. మరి పొగాకు కొనడానికి ఆయన మీడియేటర్ ఉండి సూరిబాబుకి 36 లక్షలు ఇస్తే ఆ 36 లక్షలు తన దగ్గర పెట్టుకొని దాని గురించి మరి ఆయన పొగాకు ఇవ్వాల్సింది ఆ పొగాకు కూడా ఇవ్వకుండా చేయకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారు. అయితే మా బయర్స్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే సూరిబాబు అనే వ్యక్తి ఏం చేస్తున్నారంటే మాకు ఇవ్వాల్సిన పొగాకుని వేరే వాళ్ళకి అమ్మటానికి తను పొగాకు పంపించడం జరిగింది. దాంట్లో ఏమైంది అంటే మా బయర్స్ ఆయన కనిపిస్తే తీసుకొని వచ్చి నేరుగా వీళ్ళు ఏదో కిడ్నాప్ అని అంటున్నారు కదా, కిడ్నాప్ కాదండి, నేరుగా వాళ్ళ ఆ ఆటోని కానీ దాంట్లో ఉన్న కూలీ మనిషిని కానీ డ్రైవర్ని కానీ లేకపోతే వాళ్ళ కొడుకున్నారంటున్నారు, వాళ్ళని తీసుకొని వచ్చి కాకాణి స్టేషన్లో ఆయన్ని హ్యాండ్ ఓవర్ చేసి అయ్యా వీళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలయ్యా, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టండి అని చెప్పి మా బయర్స్ ఉన్నారు వాళ్ళు తీసుకెళ్తే అక్కడ దాదాపుగా 1 అవర్ పాటు కూర్చోపెట్టి అలాగే మా బయర్స్ని అలాగే సూరిబాబు అనే వ్యక్తి వాళ్ళ కొడుకుని అలాగే బండిని అన్నీ అక్కడ పెట్టి గంట సేపు ఉండి వెనకాల మంతనాలు చేసి ఆయన మీదే మా తమ్ముడు మీద మరి నూజివీడ్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కిడ్నాప్ కేసు అలాగే ఇంకా మిగతా సెక్షన్స్ అవన్నీ పెట్టడం జరిగింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో దాని నిర్మాణ ఘనతను సీఎం చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, కేంద్ర అనుమతులు, మౌలిక వసతుల కల్పన, నిధుల సమీకరణ వంటి కీలక ప్రక్రియలన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని ఆమె పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయంపై జగన్ ముద్ర చెరగదని, ఇతరుల కృషికి క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు మానుకోవాలని చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం స్టార్ట్ అవడం, ప్రారంభోత్సవానికి సన్నద్ధం కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా అది ఉండబోతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కూడా భోగాపురం విమానాశ్రమం అనేది ఖచ్చితంగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది, కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్ అనేది ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ప్రారంభించడం వలన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రాబోతూ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ విమానాశ్రయానికి గుర్తింపు కనుక వస్తే వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో, పర్యాటక రంగంలో కూడా మరింతగా అభివృద్ధి చెందడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అయితే ఈ విమానాశ్రయం అనేది ఏర్పాటుకు ఎంతో కీలక పాత్ర పోషించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. గత వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ వాళ్ళు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ అనేది పరాకాష్ఠకు చేరింది. ఒకరిది అయితే ప్రచారం ఇంకొకరిది. పనేమో చేసింది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ప్రచారం చంద్రబాబు నాయుడు గారిది. కష్టం ఒకరిది అయితే దాని కీర్తి కొట్టేయాలని ప్రయత్నించడం ఒకరిది. అలాగే ఇంకొకరి శ్రమని తన ఖాతాలో వేసుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ప్రతి సందర్భంలో కూడా అతను ఎటువంటి కంట్రిబ్యూషన్ లేకుండా క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ భోగాపురం విమానాశ్రయం విషయంలో కూడా అదే విధంగా ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనందరం గమనిస్తూ ఉన్నాం. కానీ ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యం. 2019 ఎన్నికలకు ముందు ఒక రాయేసి శంకుస్థాపన చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.